ఈరోజు 9వ రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి. ఈ రోజునే మహర్నవమి అని కూడా అంటారు. ఈ 9 రోజులు ఉపవాసం ఉండి అమ్మవారిని కానీ మనం పూజించినట్లయితే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మనకు తప్పకుండా కలుగుతాయి. అలాగే ఈ దసరా 10 రోజులు మనం ఏ రోజు పూజ చేసినా చేయకపోయినా మూలా నక్షత్రం, సప్తమి, అష్టమి, నవమి ఈ 4 రోజులు అయినా పూజ చేసుకొని ఉపవాసం ఉండినట్లయితే చాలా మంచి జరుగుతుంది. ఈరోజు విజయవాడలో అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరణ చేస్తారు. ఈరోజు పెట్టవలసిన నైవేద్యం పొంగలి. అలాగే ఈరోజు శ్రీశైలంలో అమ్మవారు మనకి సిద్ధిదాత్రిగా దర్శనమిస్తారు. అలాగే ఈరోజు చదువుకోవాల్సినటువంటి మంత్రం సిద్ధ గంధర్వ యక్షాద్య అసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదాయిని. చూశారు కదండి, ఇది మంత్రం. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే మనకి మంచి జరుగుతుంది. అలాగా ఈ మంత్రాన్ని చదువుకోలేని వాళ్ళకి నేను ఎప్పుడూ చెప్పే విధంగా లలితా సహస్రనామ స్తోత్రంలో నుంచి ఇంకొక మంత్రాన్ని కూడా మీకు చెప్తాను. ఈరోజు అమ్మవారి లలితా సహస్రనామం చేసుకోవడం కూడా చాలా మంచిది. అలాగే ఈరోజు నీలిరంగు వస్త్రంతో అమ్మవారి అలంకరణ జరుగుతుంది. అలాగే ఈరోజు నేను మీకు ఒక ఫోటోని షేర్ చేయాలనుకుంటున్నానండి. ఇదండి, చూస్తున్నారు కదా, ఇది అస్సాం గౌహతిలో వెదురు బొంగులతో తయారు చేసినటువంటి అతి పెద్ద దుర్గాదేవి విగ్రహం అండి. ఈ విగ్రహాన్ని మీరు చూసే ఉండొచ్చు, కానీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని నేను వాళ్ళ కోసం ఈ ఫోటోని షేర్ చేస్తున్నాను. అలాగే ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి లలితా సహస్రనామ స్తోత్రంలో ఏ మంత్రాన్ని జపించుకోవాలో నేను మీకు చెప్తానండి. ఆ మంత్రం ఏంటంటే అపర్ణా చండిక చండముండాసుర నిషూదిని అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. ఆ మంత్రం జపించుకోలేని వాళ్ళు ఈ మంత్రాన్ని అయినా తప్పకుండా జపించండి. పరమేశ్వరుడు సర్వసిద్ధులను దేవి కృప వల్ల పొందాడని దేవీ పురాణంలో చెప్పబడింది. ఈమె సర్వసిద్ధులను ప్రసాదించేటటువంటి దేవి. ఈమెని సిద్ధిదాత్రి అమ్మవారు సగభాగాన్ని శివుడికి ఇచ్చిందట. కాబట్టి ఈమెను అర్ధనారీశ్వర తత్వాన్ని పొందింది. ఈమె సింహవాహిని. ఈమెను పూజించిన వారికి కోరికలు ఉండవట. భాగధీశ్వరి క్రాం హ్రీం హ్రూం కాళికా దేవి శాం శ్రీం శూం మే శుభం కురు హుం హుం హుంకారరూపిణ్యై జం 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 జంభనాదిని హ్రాం హ్రీం హ్రూం భైరవీ భద్రే భవాన్యై తే నమో నమః. అం కం త్రం తం తం పం యం శం హ్రీం ధూం ఐం వీం హం శం వ్యాఘ్రం త్రోటయ దీప్తం కురు స్వాహా. వాం హ్రీం ఓం పార్వతీ పూర్ణా హాం హ్రీం ఓం ఖేచరీ తథా సాం శ్రీం సోం సప్తశతీ దేవ్యా మంత్రసిద్ధిం కురుస్వ మే. ఇదం తు పంజికా స్తోత్రం మంత్రజాగర్తి హేతవే అభక్తేనైవ దాతవ్యం కోపితం రక్ష పార్వతీ యస్తు పుంజికయా దేవి హీనా సప్తశతీం పడే నాతస్య జాయతే సిద్ధి శరణ్యే రోదనం యథా. కోరికలు ఉండవు అంటే దానికి అర్థం కోరికలు లేని స్థాయికి చేరుతారని. అంటే కోరికలు ఏమీ లేకపోతే ఏమవుతుంది అంటే భగవతి చరణములే మనకు సర్వస్వం అనే స్థితికి చేరుకుంటాము. ఈ తల్లి సింహవాహిని అయినను ఈమె కమలంలో కూర్చొని ఉంటుంది. ఈమెను పూజించిన వారికి సర్వసిద్ధులు కలగడమే కాక వాళ్ళ యొక్క బుద్ధి, గుణం,
అనేటటువంటివి నిశ్చలంగా ఉంటాయి. చూశారు కదండి అమ్మవారిని. ఈమె వాహనము సింహం అయినను సింహవాహిని అని కూడా, అంటే ఈ తల్లిని సింహవాహిని అని అంటారు. అయినను ఈమె కమలంలో కూర్చొని ఉంటుంది. ఈమెనే సిద్ధిదాత్రి అని శ్రీశైలంలో పిలుస్తారు. విన్నారు కదండి వీడియో అయితే ఇది. అలాగే నేను మా పాపని మహిషాసురమర్దినిగా అలంకారంలో తయారు చేశానండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు చూడండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేయండి. తప్పకుండా మా అమ్మాయి యొక్క అలంకారం మీ అందరికీ నచ్చాలని అనుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చెప్పినటువంటి మంత్రాలు చదువుకోలేని వాళ్ళు కనీసం మహిషాసురమర్దిని అష్టోత్తరమైన చదువుకోండి, చాలా మంచి జరుగుతుంది. లేదా ఓం శ్రీ మాత్రే నమః అని 108 సార్లు జపించండి. మళ్ళీ కూర్చో. చూశారు కదండి మా అమ్మాయి వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.